హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ పోస్పట్ రవికాంత్ రెడ్డి ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ విద్యార్థులకి వ్యాకరణాంశాల్లో మనకున్నటువంటి శబ్దాల గురించి మీకు వివరిస్తాను. మనకి ఈ సంవత్సరం 2 రకాల శబ్దాలు ఉన్నాయి. అందులో స్త్రీలింగ శబ్దాలు, తర్వాత నపుంసకలింగ శబ్దాలు అని. అయితే ఎగ్జామ్లు ఇచ్చేటప్పుడు 4 శబ్దాలను మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే 2 స్త్రీలింగాల నుంచి వస్తాయి, 2 నపుంసకలింగ శబ్దాల నుంచి వస్తాయి. మీరు ఏదైనా స్త్రీలింగం కానీ లేదా నపుంసకలింగం కానీ ఏవైనా పర్ఫెక్ట్గా ఒక టాపిక్ నేర్చుకోగలిగితే మీరు ఖచ్చితంగా 6 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సరే, ఇక్కడ స్త్రీలింగ శబ్దాలు చెప్తాను చూడండి. నది అన్నప్పుడు ఈ అని దీర్ఘం వస్తుంది, కాబట్టి ఈకారాంతః స్త్రీలింగ నదీ శబ్ద. నదీ, నద్యౌ, నద్యః ప్రథమా విభక్తి. నదీం, నద్యౌ, నదీః ద్వితీయా విభక్తి. నద్యా, నదీభ్యాం, నదీభిః తృతీయా విభక్తి. నద్యై, నదీభ్యాం, నదీభ్యః చతుర్థీ విభక్తి. నద్యాః, నదీభ్యాం, నదీభ్యః పంచమీ విభక్తి. నద్యాః, నద్యోః, నదీనాం షష్ఠీ విభక్తి. నద్యాం, నద్యోః, నదీషు సప్తమీ విభక్తి. హే నదీ, హే నద్యౌ, హే నద్యః సంబోధన ప్రథమా విభక్తి ఇవ్వండి. నెక్స్ట్ అదేవిధంగా రెండవది చూడండి, తను. తను అంటే శరీరము అని అర్థం అండి. శరీరము పుంలింగంలో ఉంటుంది, స్త్రీలింగంలో ఉంటుంది, కాబట్టి చతుర్థీ విభక్తి దగ్గర నుంచి మార్పులు వస్తున్నాయి. 2 పదాలు వస్తాయండి, జాగ్రత్తగా చూసుకోండి. తనుహు, తనూ, తనవః ప్రథమా విభక్తి. తనుం, తనూ, తనూః ద్వితీయా విభక్తి. తన్వా, తనుభ్యాం, తనుభిః తృతీయా విభక్తి. తన్వై, తనవే, తనుభ్యాం, తనుభ్యః చతుర్థీ విభక్తి. తన్వాః, తనోః, తనుభ్యాం, తనుభ్యః పంచమీ విభక్తి. తన్వాః, తనోః, తన్వోః, తనూనాం షష్ఠీ విభక్తి. తన్వాం, తనౌ, తన్వోః, తనుషు సప్తమీ విభక్తి. హే తనో, హే తనూ, హే తనవః సంబోధన ప్రథమా విభక్తి. ఇక్కడ మీరు చతుర్థి దగ్గర నుంచి 2 పదాలు ఉన్నాయండి, 2 రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా నేర్చుకోండి. మీరు గురు శబ్దం చదువుంటే గురు శబ్దంలో పుంలింగంలో ఏమొస్తాయో అవే చతుర్థి విభక్తి కాడి నుంచి వస్తున్నాయి. అంటే గురు శబ్దం అనుకోండి, గురవే. పంచమికి గురోహ్, అదేవిధంగా షష్ఠికి కూడా అదే ఉంటుంది. తర్వాత సప్తమికి గురోవ్ అని వస్తుంది. సేమ్ అదేవిధంగా పుంలింగంలో ఉన్నటువంటి పదాలు ఇక్కడ వచ్చినాయి. స్త్రీలింగం అన్నప్పుడు జాగ్రత్తగా మీరు చూసుకోవాలండి. ఇక మూడవ శబ్దము వధూ శబ్దం అండి. వధువు అంటే వధువు అని అర్థం అండి. వధువు అంటే పెళ్లి కూతురు అని అర్థం అండి, కాబట్టి స్త్రీలింగం. ఊకారాంతః స్త్రీలింగః వధూ శబ్దః. చూడండి, వధూః, వధ్వౌ, వధ్వః ప్రథమా విభక్తి. వధూం, వధ్వౌ, వధూః ద్వితీయా విభక్తి. వధ్వా, వధూభ్యాం, వధూభిః తృతీయా విభక్తి. వధ్వై, వధూభ్యాం, వధూభ్యః చతుర్థీ విభక్తి. వధ్వాః, వధూభ్యాం, వధూభ్యః పంచమీ విభక్తి. వధ్వాః, వధ్వోః, వధూనాం షష్ఠీ విభక్తి. వధ్వాం, వధ్వోః, వధుషు సప్తమీ విభక్తి. హే వధూ, హే వధూ, హే వధ్వః సంబోధన ప్రథమా విభక్తి. ఇక 4వ శబ్దము మాతృ శబ్దం అండి. మాతృ అంటే తల్లి, మాత అని అర్థం అండి. స్త్రీలింగం కాబట్టి చూడండి, మాతృ అన్నప్పుడు చివరి రూ వినపడుతుంది కాబట్టి రుకారాంతః స్త్రీలింగః మాతృశబ్దః. మాతా, మాతారౌ, మాతారః ప్రథమా విభక్తి. మాతారం, మాతారౌ, మాతృః ద్వితీయా విభక్తి. ఇక్కడ కొంచెం దీర్ఘం ఉంటుందండి, జాగ్రత్తగా చూసుకోండి. మాత్రా, మాతృభ్యాం, మాతృభిః తృతీయా విభక్తి. మాత్రే, మాతృభ్యాం, మాతృభ్యః చతుర్థీ విభక్తి. మాతుః, మాతృభ్యాం, మాతృభ్యః పంచమీ విభక్తి. మాతుః, మాత్రోః, మాతॄణాం షష్ఠీ విభక్తి. మాతరీ, మాత్రోః, మాతృషు సప్తమీ విభక్తి. హే మాతా, హే మాతారౌ, హే మాతారః సంబోధన ప్రథమా విభక్తి. థ్యాంక్ యూ అండి.